ప్రపంచమంతా ఇప్పుడు భారత్ వైపే చూస్తోంది. ఏం జరుగుతోంది, ఏం జరగబోతోందని ఆసక్తిగా గమనిస్తోంది. భారత్లో పుతిన్ పర్యటన ప్రపంచ రాజకీయాలని మార్చడం ఖాయంగా కనిపిస్తోంది. రెండు దేశాల మధ్య బంధాన్ని బ్రేక్ చేయాలని ట్రంప్ చేసిన దరిద్రపు వేషాలు అన్నీ ఇన్ని కావు. దూరం చేయాలనుకున్న ప్రతిసారి రెండు దేశాలు మరింత దగ్గరయ్యాయి. ఇలాంటి తరుణంలో పుతిన్ ఇండియాకి రాబోతున్నారు. మరి ఇప్పుడేం జరగబోతోంది? భారత్ రష్యా బంధం ట్రంప్ ని ఎందుకు టెన్షన్ పెడుతోంది? భారత్ రష్యా బంధం మరింత స్ట్రాంగ్. భారత్ లో పుతిన్ పర్యటనకు అంతా రెడీ. ప్రపంచం చూపు మొత్తం భారత్ వైపే. పుతిన్ పర్యటనకు ముందే రష్యా కీలక నిర్ణయం. ట్రంప్ ఓవర్ యాక్షన్ కు ఈ టూర్ తో ఫుల్ స్టాపేనా? రష్యా నుంచి భారత్ ను దూరం చెయ్యడానికి ట్రంప్ చేసిన ప్రయత్నాలు, వేసిన ప్లాన్లు అన్ని ఇన్ని కావు. తనకు తెలిసిన టారిఫ్ యుద్ధంతో భారత్ ను భయపెట్టాలని చూశారు. యుక్రెయిన్ యుద్ధం ఆపాలంటే ఇదే మార్గమంటూ ఏదో సాకులు చెప్పినా ట్రంప్ ఆలోచన మాత్రం భారత్ రష్యా దగ్గరవద్దని. కట్ చేస్తే రెండు దేశాల మధ్య బంధం మరింత స్ట్రాంగ్ అయింది. ఇలాంటి పరిణామాల మధ్య ఇప్పుడు ప్రపంచ కళ్లన్నీ భారత్ వైపే కనిపిస్తున్నాయి. యుక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయ పరిణామాల మధ్య రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ కు వస్తున్నారు. ప్రధాని మోదీ ప్రత్యేక ఆహ్వానం మేరకు డిసెంబర్ 4-5 తేదీల్లో ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇది కేవలం సాధారణ పర్యటన కాదు. భారత్ రష్యా మధ్య జరగబోయే 23వ వార్షిక సదస్సు కోసం పుతిన్ వస్తున్నారు. ఏటా రెండు దేశాల అధినేతలు కలుసుకోవడం, ద్వైపాక్షిక సంబంధాలను చర్చించుకోవడం ఆనవాయితీ. ఈసారి ఢిల్లీ వేదికగా ఈ ఈవెంట్ జరుగుతోంది. ప్రపంచం ఎన్ని ఆంక్షలు పెట్టినా రష్యాతో భారత్ స్నేహ బంధం ఎంత గట్టిగా ఉందో చెప్పడానికి ఈ పర్యటనే నిదర్శనం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ పర్యటనలో ప్రధాని మోదీ, పుతిన్ మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. ఇద్దరు నాయకులు ముఖాముఖి కూర్చుని రెండు దేశాల సంబంధాలను సమీక్షించుకోనున్నారు. మన దేశానికి రష్యాకు మధ్య ఉన్న స్పెషల్ అండ్ ప్రివిలేజ్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ను మరింత బలోపేతం చేయడంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. రక్షణ రంగం, వాణిజ్యం, ఇంధన అవసరాలకు సంబంధించి కీలక ఒప్పందాలు జరిగే ఛాన్స్ ఉంది. పుతిన్ షెడ్యూల్ చాలా బిజీగా ఉండబోతోంది. మోదీతో చర్చల తరువాత భారత రాష్ట్రపతిని కూడా ఆయన మర్యాదపూర్వకంగా కలవనున్నారు. పుతిన్ గౌరవార్థం రాష్ట్రపతి భవన్లో ప్రత్యేక విందు కూడా ఏర్పాటు చేస్తున్నారు. పుతిన్ పర్యటనను అమెరికా సహా పాశ్చాత్య దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ప్రపంచంలో ఏ దేశంతో అయినా భారత్కు ఆర్థిక, వాణిజ్య సంబంధాలు మాత్రమే ఉంటాయి. అయితే రష్యాతో అంతకు మించిన సంబంధాలున్నాయి. స్నేహానికి మించి అన్నట్లుగా బాండింగ్ ఉంటుంది. భారత్ కి సమస్య వచ్చిన ప్రతిసారి రష్యా అండగా నిలుస్తూనే ఉంది. అలాంటిదిప్పుడు రష్యాను ట్రంప్ టార్గెట్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో పుతిన్ పర్యటన మరింత ఆసక్తి రేపుతోంది. భారత పర్యటనకు పుతిన్ సిద్ధమవుతున్న వేళ మాస్కో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్తో కుదుర్చుకున్న సైనిక సహకార ఒప్పందాన్ని రష్యా పార్లమెంట్లో ఆమోదించేందుకు రంగం సిద్ధమైంది. పుతిన్ పర్యటనకు కొన్ని రోజుల ముందే ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఏడాది ప్రారంభంలో రక్షణ రంగంలో సహకారాన్ని పెంపొందించే లక్ష్యంతో రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. మాస్కోలో జరిగిన కార్యక్రమంలో రష్యా రక్షణ మంత్రి అలెగ్జాండర్ ఫోమిన్, ఆ దేశంలో భారత రాయబారి వినయ్ కుమార్ ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఇప్పుడు దీనికి చట్టబద్ధత కల్పిస్తూ రష్యా పార్లమెంట్ ఆమోదముద్ర వేయనుంది. దీంతో ఇరు దేశాల మధ్య సైనిక బంధం మరింత బలోపేతం కానుంది. ఇలాంటి పరిణామాలే ఇప్పుడు ట్రంప్ను టెన్షన్ పెడుతున్నాయి. ఆంక్షల నుంచి అబద్ధాల వరకు భారత్ రష్యాను దూరం చేసేందుకు ట్రంప్ చాలా ప్రయత్నాలు చేశారు. అలాంటిదిప్పుడు రెండు దేశాల బంధం మరింత స్ట్రాంగ్ కావడం ట్రంప్ కు పీడకలలా మారుతోంది. టారిఫ్లతో భారత్ ను దారిలోకి తెచ్చుకోవాలని ట్రంప్ ప్లాన్ చేశారు. అయితే అది కాస్త బెడిసికొట్టింది. భారత్ వ్యూహాత్మక స్వాతంత్ర్యంతో ముందుకు సాగింది. చైనా రష్యాతో బంధాన్ని మరింత స్ట్రాంగ్ చేసుకుంది. స్కోర్ సమిట్ లో పుతిన్, మోదీ కలిసి నడుస్తున్న విజువల్స్ అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాల గుండెల్లో ఇప్పటికీ వణుకు పుట్టిస్తోంది. ఇకటు పుతిన్తో సమావేశం రెండు దేశాల మధ్య వాణిజ్య విధానాలు బలపరచడంతో పాటు డాలర్కు ప్రత్యామ్నాయ మార్గాలైన రూపీ, రూబుల్ చెల్లింపు వ్యవస్థను స్ట్రాంగ్ చేసే అవకాశముంటుంది. వీటికి తోడు బ్రిక్స్ దేశాలు కూడా డాలర్ ప్రత్యామ్నాయ కరెన్సీపై ఫోకస్ పెడుతున్నాయి. ఇవన్నీ జరిగితే
డాలర్ ఆధిపత్యానికి బ్రేక్ పడే అవకాశముంటుంది. అదే నిజమైతే పెద్దన్న హోదా అమెరికా నుంచి చేజారిపోయే అవకాశముంటుంది. ఇవన్నీ ఇప్పుడు ట్రంప్ను భయపెడుతున్నాయి. వీటన్నింటికీ మించి అప్పట్లో భారత్ది డెడ్ ఎకానమీ అంటూ ట్రంప్ వాగిన వాగుడు అంతా ఇంతా కాదు. పుతిన్ పర్యటనతో అమెరికా దిమ్మదిరిగేలా భారత్ ఓ ఆన్సర్ ఇచ్చే అవకాశముంటుంది. ఇది కూడా ఆసక్తి రేపుతోంది. యుక్రెయిన్ యుద్ధం తరువాత భారత్లో పుతిన్కు ఇది మొదటి పర్యటన. రక్షణ, ఇంధనం, దౌత్య రంగాల్లో చాలా పెద్ద ప్రయోజనాలను అందించే అవకాశముంటుంది. పుతిన్ 2 రోజుల పర్యటన భారత్కు శక్తి, భద్రత, చవకైన ఇంధనం, అత్యాధునిక రక్షణ సాంకేతికత, బలమైన అంతర్జాతీయ దౌత్య మద్దతును అందిస్తుంది. అమెరికా లాంటి దేశాల నుంచి ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ భారత్ రష్యా బంధం అత్యంత నమ్మదగిన వ్యూహాత్మక భాగస్వామ్యమని ఈ పర్యటన నిరూపించే ఛాన్స్ ఉంది. ఇది సాదాసీదా టూర్ కాదు. ప్రపంచ రాజకీయాల్లో ఆంక్షల్లో చిక్కుకుని అల్లాడుతున్న వేళ పాశ్చాత్య దేశాలు రష్యాని లక్ష్యంగా చేసుకుని పావులు కదుపుతున్న వేళ ఆయన భారత్కి రావటం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మరి ఈ పర్యటనలో ఎలాంటి ఒప్పందాలు జరగబోతున్నాయి? అసలు పుతిన్ పర్యటనతో భారత్కేంటి, రష్యాకేంటి? వాచ్ దిస్. పుతిన్ టూర్పై ట్రంప్కు ఎందుకింత ఆసక్తి? పుతిన్ పర్యటనతో వరల్డ్ పాలిటిక్స్ మారతాయా? ఈ టూర్ కొత్త చరిత్రకు నాంది పలకబోతోందా? ప్రపంచ రాజకీయ చదరంగంలో పావులు వేగంగా కదులుతున్న వేళ, అంతర్జాతీయ సంబంధాలు పెనుమార్పులకు లోనవుతున్న తరుణంలో మరో కీలకమైన చారిత్రక ఘట్టానికి భారత్ వేదిక కానుంది. దశాబ్దాల చిరకాల మిత్రుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత గడ్డపై అడుగుపెట్టనున్నారు. యుక్రెయిన్ సంక్షోభం తరువాత పాశ్చాత్య దేశాల ఆంక్షల వలయంలో ఉన్న రష్యా అధినేత ఈ పర్యటనకు రావడం సాధారణ విషయం కాదు. పుతిన్ పర్యటనలో అత్యంత కీలకమైన అంశం రక్షణ సహకారం. ఈ ఒప్పందాలు భారతదేశ రక్షణ సామర్థ్యాన్ని, ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలను బలోపేతం చేస్తాయి. రష్యా తన 5వ తరం స్టెల్త్ ఫైటర్ జెట్ Su-57 సాంకేతికతను ఇండియాకు అప్పగించడానికి అంగీకరించింది. ఈ ఒప్పందం ద్వారా 70% సాంకేతికతను బదిలీ చేసి జెట్ను భారత్లోనే తయారు చేస్తారు. ఇక భారత్ ఇప్పటికే కొనుగోలు చేసిన S-400 క్షిపణి వ్యవస్థల మిగిలిన స్క్వాడ్రన్ల డెలివరీని వేగం చేయడంపై ఈ పర్యటనలో నిర్ణయం తీసుకుంటారు. అంతకు మించి రష్యా అత్యంత శక్తివంతమైన S-500 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను ఇండియాలోనే తయారు చేయడానికి ప్రతిపాదన చేసే అవకాశముంది. రష్యా దగ్గరున్న ఆయుధ టెక్నాలజీ ఇండియాకి చాలా అవసరం. మన పక్కనే ఉన్న చైనా తన డిఫెన్స్ ను సూపర్ స్ట్రాంగ్ చేసుకుంటోంది. మరోవైపు పాకిస్తాన్ కుట్రలు ఎప్పుడూ ఉండేవి. దీనికి తోడు బంగ్లాదేశ్ లాంటి చుట్టుపక్కల దేశాలు తరచూ భారత్ వ్యతిరేక వాయిస్ వినిపిస్తూ ఉన్నాయి. దీంతో రష్యా డిఫెన్స్ టెక్నాలజీని ఇండియా పొందడం అవసరం. అంటే రష్యా నుంచి ఆయుధాలు కొనడం మాత్రమే కాకుండా వాటిని ఇండియాలోనే తయారు చేసుకోవడం, అలాంటి టెక్నాలజీని తయారు చేసుకునే పేటెంట్ ని రష్యా నుంచి పొందడం వంటివి భారత్కి కీలకం. ఇక యుక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాపై అమెరికా అనేక ఆంక్షలు పెట్టింది. రష్యా దగ్గరున్న డాలర్లను వాడుకునే వీల్లేకుండా చేసింది. దీంతో చాలా దేశాలు రష్యాతో వాణిజ్యాన్ని తగ్గించేశాయి. ఇలాంటి టైంలో భారత్ కారణంగా రష్యాకి మేలు జరుగుతుంది. మనం రష్యా నుంచి భారీగా చమురు కొంటున్నాం. అదొక్కటే కాదు, రష్యాతో వాణిజ్యపరంగా భారత్కి ఎలాంటి వివాదాలు లేవు. రష్యాకి కూడా ఏ సమస్య లేదు. అమెరికా ఆంక్షలు, టారిఫ్ ఒత్తిడి మధ్య పుతిన్ పర్యటన ఇండియాకు ఆర్థికంగా భారీ రిలీఫ్ ఇవ్వనుంది. రష్యా ప్రస్తుతం భారత్కు ఎక్కువగా ముడి చమురును విక్రయిస్తోంది. అమెరికా విధించిన 25% అదనపు టారిఫ్కు దిమ్మదిరిగే ఆన్సర్ ఇచ్చేలా భారతదేశానికి పుతిన్ మరింత చౌకగా చమురు అందించడానికి కొత్త ఆఫర్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. ఇది దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అదుపులో ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇకటు 2 దేశాల మధ్య వాణిజ్యాన్ని $100 బిలియన్ తీసుకెళ్లాలనే లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ పర్యటన ఉపయోగపడే ఛాన్స్ ఉంటుంది. డాలర్పై ఆధారపడటాన్ని తగ్గించడానికి, అమెరికా ఆంక్షల ప్రభావాన్ని బలహీనపరచడానికి రూపాయి, రూబుల్లో ప్రత్యక్ష లావాదేవీలను మరింత బలోపేతం చేస్తారు. ఎరువులు, బొగ్గు, అణుశక్తి, వ్యవసాయ రంగాల్లో కొత్త వాణిజ్య ఒప్పందాలపై సంతకాలు జరిగే అవకాశముంది. పుతిన్ పర్యటన కేవలం కొన్ని ఒప్పందాలకు పరిమితమైనది మాత్రమే కాదు. ఇది ప్రపంచానికి భారత్ తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని చాటి చెప్పే బలమైన సంకేతం.
అమెరికాతో స్నేహం చేస్తూనే రష్యాతో ఉన్న చారిత్రక బంధాన్ని వదులుకోబోమని స్పష్టం చేయడం దీని ముఖ్య ఉద్దేశం. పుతిన్ పర్యటన భారత్ వ్యూహాత్మక స్వతంత్రతను ప్రపంచానికి చాటి చెబుతుంది. దీంతో పాటు దౌత్యపరంగా కీలకమైన మద్దతును అందిస్తుంది. 2021లో పుతిన్ ఇండియా వచ్చారు. అప్పట్లో అమెరికా భారత్కు అనుకూలంగా ఉంది. ఇప్పుడు ట్రంప్ నిజ స్వరూపాన్ని భారత్ చూసింది. దీంతో మళ్లీ రష్యాకి దగ్గరవుతోంది. ఇది పుతిన్ టూర్కి మరింత ప్రాధాన్యత ఇస్తోంది. రెండు దేశాలు దగ్గర కావడం, కీలక ఒప్పందాలకు సిద్ధం కావడం అమెరికా ట్రంప్ను టెన్షన్ పెడుతున్నాయి. ఒక్కటి మాత్రం క్లియర్, పుతిన్ పర్యటన ప్రపంచ రాజకీయాలను కొత్త మలుపు తిప్పడం ఖాయం.